నేను సైలెన్స్లోకి వెళ్ళి దాదాపు 5 ఏళ్ళవుతుంది. నమస్కారం. నేను పూజ. నేనొక ఆర్టిస్ట్ని. పెయింటింగ్స్ వేసి ఎగ్జిబిషన్స్ పెట్టేదాన్ని. అలాగే పాడటం, కంపోజ్ చేయడం కూడా ప్రయత్నించాను. నాకేది వర్కౌట్ అవుతుందని అన్వేషిస్తూ ఉండేదాన్ని. కానీ లోపల నుండి ఆ అంగీకారం రాలేదు. అప్పుడు సద్గురు నా జీవితంలోకి వచ్చారు. సెప్టెంబర్ 2019లో కాశీక్రమలో పాల్గొన్నాను. అది సెప్టెంబర్ 23న సద్గురు ఎన్లైట్మెంట్ డే దర్శన్. నిజానికి సద్గురుతో దర్శన్లో ప్రత్యక్షంగా పాల్గొనడం అదే మొదటిసారి. కాబట్టి వేచి చూస్తూ ఉన్నాను. సద్గురు లోపలికొచ్చారు. ఆయన రాగానే అక్కడున్న వాతావరణం, గాలి లేదా ఇంకేదైనా సరే మొత్తం మారిపోయింది. అసలేం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఆయన మంత్రోచ్చారణ మొదలుపెట్టగానే అక్కడ కొన్ని కంటికి కనిపించని అలలు లాంటివి, ఒక రకంగా చెప్పాలంటే ఆ హాల్ అంతా నిండిపోయాయి. నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. అసలు ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నాకేమీ అనిపించడం లేదు. అయినా సరే ఆ కన్నీళ్లు ఆగలేదు. నా చుట్టూ కూర్చున్న వాళ్ళంతా అదృశ్యమైపోయి కేవలం సద్గురు మాత్రమే కనిపిస్తున్నట్లు అనిపించింది. అక్కడ రంగులు, కాంతి వర్ణపటం కనిపించింది. బహుశా నా కళ్ళకేదో అయిందనుకున్నాను. నాకేం అర్థం కాలేదు. ఆ దర్శనం తర్వాత నాలో ఒకే ఒక్క ఆలోచన, అసలు ఇదేంటి? ఇది మళ్ళీ ఎప్పటికైనా జరుగుతుందా? కాబట్టి నేను మళ్ళీ ఆయన సన్నిధిలో ఉండాలనుకున్నాను. అదృష్టవశాత్తు 10 రోజుల తర్వాత నోయిడాలో ఇన్నర్ ఇంజనీరింగ్ కంప్లీషన్ జరుగుతోంది. కాబట్టి అందులో పాల్గొన్నాను. సరిగ్గా సద్గురు లోపలికి రాగానే మళ్ళీ ఆ కనిపించని అలలు హాల్ అంతా నిండిపోయాయి. అప్పుడు నాకు అర్థమైంది, ఇది తార్కికమైన విషయం కాదని. అప్పుడు సద్గురు నా వైపు చూశారు. అసలు ఆ కళ్ళు నా లోపలికి దూసుకెళ్ళిపోయినట్లుగా అనిపించింది. ఏదో బరువు తగ్గినట్లు, ఎంతో స్వేచ్ఛగా అనిపించింది. అదేంటో నాకు అప్పటికీ తెలీదు. కానీ అది చాలా స్వేచ్ఛగా అనిపించింది. గాలిలా, ఎంతో తేలికగా. ఆ సమయంలో నేను ఒకటే కోరుకున్నా, కేవలం దీన్ని అనుభూతి చెందాలని, ఈ సన్నిధిలో ఉండిపోవాలని, ఇది ఎప్పటికీ ముగిసిపోకూడదని. తర్వాతి ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందా అని వెతకడం మొదలుపెట్టాను. టెన్నెసీలో సద్గురుతో దీపావళి దర్శనం జరుగుతుంది. దానికి రిజిస్టర్ చేసుకుని టికెట్స్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళాను. ఆ తర్వాత జరగబోయే ప్రోగ్రాం సరిగ్గా 10 రోజుల తర్వాత న్యూయార్క్లో సద్గురుతో మిస్టిక్ ఐ, అక్కడికి వెళ్ళాను. ఆపై డల్లాస్లో ఇన్నర్ ఇంజనీరింగ్ జరగబోతోంది. దానికి రిజిస్టర్ చేసుకున్నాను. ఆపై టొరంటోలో ఇన్నర్ ఇంజనీరింగ్ కంప్లీషన్, దానికేమో వాలంటీర్గా రిజిస్టర్ చేసుకున్నాను. ఆపై టొరంటోలో యూత్ అండ్ ట్రూత్ కూడా జరిగింది. దానికి కూడా వాలంటీర్ చేశాను. ఇప్పుడు నేను కేవలం ఆ సన్నిధిని ఆస్వాదిస్తున్నాను. అది ఎలా ఉందంటే, శ్వాస తీసుకున్న సద్గురుని, వదిలిన సద్గురుని. ఇక నా జీవితం అంతా సద్గురు సద్గురు సద్గురునే అయ్యింది. ఇప్పటికీ అంతే. నాకు ఒక మెసేజ్ వచ్చింది. డిసెంబర్ 3న టొరంటోలో ప్రీ సంయమ మీట్ జరుగుతుందని, అంటే 10 రోజుల్లో. అప్పటికి సంయమ అంటే ఏంటో నాకు తెలీదు. వెళ్ళి ఆ ప్రీ సంయమ మీట్కి హాజరయ్యాను. సంయమ అంటే ఏంటో సద్గురు వివరించడం మొదలుపెట్టగానే ఈ తపన, ఎన్నో జన్మల ఈ తపన
నేను మళ్ళీ ఏడుస్తున్నాను. నా లోపల ఒక ఆరాటం మొదలైంది. నేను ఇప్పుడే సంయమా చేయాలి. ఇంకో ఏడాది నేను ఆగలేను. ఫిబ్రవరి 15న నేను ఆశ్రమానికి వచ్చాను. నా మనసులో సద్గురు నన్ను పిలిచి నాతో మాట్లాడి నన్ను ఏదైనా ప్రక్రియలోనో ఇంకెందులోనైనా పెడితే బాగుండు అని కోరుకున్నాను. అప్పుడు సద్గురు నిన్నెందుకు పిలుస్తారు, నువ్వు చాలా కొత్త, పైగా నువ్వు ఇంకా ఏమీ చేయలేదు అని కూడా అనుకున్నాను. ఏదేమైనా కళ్ళు మూసుకొని అలా కూర్చున్నాను. లక్ష్మి అక్క లోపలికొచ్చి నన్ను బయటికి రమ్మని, నీ ఫోన్ ఎక్కడుంది అని అడిగింది. వెంటనే రూమ్కి పరిగెత్తాను. కొన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి. తిరిగి కాల్ చేశాను. ఆయనప్పుడు 2:30కి సద్గురు నిన్ను కలుస్తారు కాబట్టి 15 నిమిషాల ముందే ఇక్కడుండు అని చెప్పారు. ఆ క్షణంలో నేను స్తంభించిపోయాను. ఎందుకంటే ఇది నిజంగానే జరుగుతుంది. ఆయన నన్ను కలవబోతున్నారు. ఇక నేనిప్పుడు సద్గురుని కలుస్తున్నాను. సద్గురు నా వైపు చూసి నాతో ఇరుక్కుపోయావా అన్నారు. సద్గురు నన్ను కొన్ని విషయాలు అడిగారు. ముఖ్యంగా మా అమ్మ నాన్నలు ఎలా ఉన్నారు, బహుశా నేను ఇక్కడ ఉండటం వాళ్ళకి సమ్మతమేనా అని. నాకైతే మా అమ్మ నాన్నలు ఎప్పుడూ అండగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అభ్యంతరం లేదు. అప్పుడు సద్గురు అన్నారు, సాధన కొనసాగించు, నీ ప్రాక్టీస్ క్రమం తప్పకుండా చేస్తూ ధ్యానలింగంలో వీలైనంత ఎక్కువ సమయం గడుపు అని అన్నారు. నేను ఆయనతో సంయమాలో కూడా పాల్గొంటున్నాను అని చెప్పాను. ఆయన అదంతా బాగుంది, కానీ ధ్యానలింగంలో వీలైనంత ఎక్కువ సమయం గడుపు, అలాగే ఈ రోజు నుండి నువ్వు సైలెన్స్ లోకి వెళ్ళు అన్నారు. అలా 2020 ఫిబ్రవరి 17న నేను సైలెన్స్ లోకి వెళ్ళాను. అప్పటి నుండి నేను సైలెన్స్ లోనే ఉన్నాను. నా దినచర్య ఎలా ఉంటుందంటే, నేను ఉదయం 3:30-4 గంటలకి లేస్తాను. నా ప్రాక్టీస్ చేస్తాను. ఆ తర్వాత మందిరానికి వెళ్ళి సాధన చేసుకుంటాను. ఆ తర్వాత భోజనం చేసి ఆ తర్వాత సైలెన్స్లో ఉంటాను. తర్వాత కొంత సమయం ధ్యానలింగంలో గడుపుతాను రోజు. నా రోజంతా ఇలానే గడుస్తుంది. ఇలా మౌనంగా ఉంటూ కేవలం అలా ఉండడం. సైలెన్స్ ప్రారంభ రోజుల్లో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కొన్నిసార్లు మనసు పగ్గాలను చేతిలోకి తీసుకునేది, కొన్నిసార్లు భావోద్వేగాలు అదుపు తప్పేవి. కానీ సద్గురుకి నేను ఎంత కృతజ్ఞత వ్యక్తపరిచినా అది తక్కువే అవుతుంది. ధ్యానలింగాన్ని ప్రతిష్ఠించినందుకు. ఎవరైతే మౌనాన్ని అనుభూతి చెందాలని, నిశ్చల స్థితికి వెళ్ళాలని అనుకుంటారో, జీవితంలో మీరు కోరుకునేది అదే అయితే మీరింకెక్కడా ఉండలేరు, ఉండాలనుకోరు. కేవలం ధ్యానలింగంలో ఉండాలనుకుంటారు. అది నిజంగా సహాయపడుతుంది.
నేను ఆ దూరాన్ని అనుభూతి చెందడం మొదలుపెట్టాను. సద్గురు చెప్తుంటారు కదా, ఒక దూరం ఉంటుందని మీకు, మీ మనసుకి ఇంకా మీ శరీరానికి మధ్య. ప్రారంభంలో ఆ స్థితి వస్తూ పోతూ ఉండేది. నేను తీక్షణంగా కూర్చున్నప్పుడు మాత్రమే అలా అనిపించేది. కానీ నెమ్మదిగా అదొక రకంగా చాలా స్థిరంగా అయింది. ఇంకా ఆ దూరం ద్వారా ఓ స్పష్టత వచ్చింది. ఆ స్పష్టత ఎలా ఉందంటే, నాకేమీ తెలియదని ఎరుక వచ్చింది. అదొక అంగీకార భావం. నిజంగానే నాకేం తెలియదని అంగీకరించడం. నేను ధ్యానలింగంలో గంటల తరబడి గడపడం మొదలుపెట్టాను. ఉదయం కొన్ని గంటలు, సాయంత్రం కొన్ని గంటలు, కొన్నిసార్లు మధ్యాహ్నం కూడా. ఆయన నన్ను కేవలం మౌనంలో ఉండమన్నారు. అది ఎంతకాలం ఉంటుందో ఆయన ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి అది ఎక్కడికి దారితీస్తుందో నాకేం ఐడియా లేదు. కానీ ఒకరోజు నేను ఒక రాజుకి వచ్చేశాను. ఇక ఇదే, నేనిక సద్గురుని ఎంతకాలం అని అడగను. కేవలం ఇక్కడ ఉండిపోతాను. ఏది జరిగితే అది జరుగుతుంది, అంతే. దాదాపుగా 1 ఏడాదిన్నర 2 ఏళ్ల తర్వాత సద్గురు నన్ను పిలిచి, నువ్వు సంయమాలో ఒక సాధకురాలిగా కూర్చోవాలని అనుకుంటున్నాను అన్నారు. ఆయన సాన్నిధ్యానికి అందుబాటులో ఉండి పాల్గొనే వారికి ఆయన సాన్నిధ్యాన్ని అందుబాటులో ఉంచడం కోసం. నా మట్టుకు సద్గురు నన్ను భాగమవ్వమని అడిగిన మొట్టమొదటి విషయం ఇది. నేను ఆయన్ని, సరే నేను ఎలా సిద్ధం అవ్వాలి, నేనేం చేయాలి అని అడిగాను. ఆయన, నువ్వేం చేయక్కర్లేదు, కేవలం నిశ్చలంగా ఉంటూ ధ్యానలింగంలో ఉండు, అంతే. వీలైనంత నిశ్చలంగా ఉండు, వీలైనంత తీక్షణంగా ఉండు, ఎలాంటి ఉద్దేశాలు పెట్టుకోకు, కేవలం ఇక్కడ ఉండు, అంతే అని అన్నారు. దాంతో నేను సంయమాకి ముందు రోజు 5 గంటలు ధ్యానలింగంలో గడపడం మొదలుపెట్టాను. సంయమాకి ముందు రోజు సద్గురు నన్ను పిలిచి, సిద్ధంగా ఉన్నావా అని అడిగారు. నేను ఆయన్నే చూస్తూ, మీరే చెప్పాలి అన్నాను. అప్పుడు ఆయన నన్ను చూస్తే చాలా ఆనందంగా ఉంది, అంతా చాలా బాగా జరుగుతుంది అన్నారు. ఆ తర్వాత ఆయన తన మాలను నాకిచ్చారు. ఆ క్షణాన్ని వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. ఇక ఆ మరుసటి రోజు సంయమ జరిగింది. నాకసలు ఏమాత్రం ఐడియా లేదు. నిశ్శబ్దానికి సంబంధించి అదొక సరికొత్త పార్శ్వం. నిజంగా సైలెన్స్ అంటే ఏంటో నేనప్పుడే అనుభూతి చెందాను. సద్గురు చెప్తుంటారు, శరీరం, మనస్సు ఇంకా శక్తికి అతీతమైన ఒక పార్శ్వం ఉందని. తెలుసా, సరిగ్గా నేను అనుభూతి చెందడం మొదలుపెట్టింది అది. నేను పొందుతున్న అనుభూతి భౌతిక స్వభావానికి చెందింది కాదు. అంతేకాకుండా దాంతో పాటుగా నాలో నిశ్చలత్వం కూడా లోతుగా మారడం మొదలైంది. ఒకటి శారీరక నిశ్చలత్వం, అది హఠయోగా ఇంకా ఇతర సాధనలతో వస్తుంది. కానీ భౌతిక శరీరానికి మించిన నిశ్చలత్వం మరొకటి ఉంటుంది. అది చాలా ప్రగాఢమైనది. దానికి కాలంతో సంబంధం లేదు, తెలుసా, అది పూర్తిగా వేరొకటి. మరొక స్థాయి తీక్షణతకి చేరుకుంటారు. దాన్ని మీలో నిలుపుకోగలరని మీకే తెలీదు. అటువంటి తీక్షణతని భౌతికంగా కూడా పొందగలమన్న విషయం కూడా మనకి తెలీదు. కానీ అది జరుగుతుంది. ఇంకా అది లోతుగా మారుతూ ఉంటుంది. ఈ సైలెన్స్ ఎంత ప్రగాఢంగా మారిపోతుందంటే, వాస్తవానికి
సమయంతో మనకున్న సంబంధం తెగిపోతుంది. అసలు ఎంతసేపటి నుండి కూర్చున్నామన్న స్పృహ కూడా ఉండదు. కాబట్టి నేను సంయమాలో కూర్చున్నప్పుడు నాకేం ఐడియా ఉండదు అసలు ఎంత సమయం ఎంతసేపటి నుండి కూర్చున్నాను అని. అదంతా ఆ నిశ్చలత్వమే చూసుకుంటుంది అంతే. నా సాధారణ సమయాలు ఎలా ఉంటాయంటే పొద్దున్నే వస్తాను, అక్కడే ఉంటాను, మళ్ళీ ఆ రోజు సెషన్ మొత్తం పూర్తయ్యాక రాత్రిపూట మాత్రమే బయటకు వస్తాను. అసలు అంతసేపు కూర్చోగలిగే సామర్థ్యం నాలో ఉందని నాకే తెలీదు. కానీ ఈ నిశ్చలత్వం లోతుగా మారే కొద్దీ అక్కడ అలా ఉండటం సులువైపోతుంది. ఆ నిశ్చలత్వం యొక్క ప్రగాఢమైన స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే నా శరీరం నన్ను ఇబ్బంది పెట్టదు. కానీ నా శరీరంలో అంతా జరుగుతూనే ఉంటుంది. శరీరం పట్ల స్పృహ ఖచ్చితంగా ఉంటుంది. నిజానికి సంయమాలో కూర్చున్నప్పుడు మీకు ప్రతిదాని పట్ల స్పృహ ఉంటుంది. మీ చుట్టూ ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది, కానీ అవేవి మిమ్మల్ని అడ్డుకో. కాబట్టి నిజానికి నేను ఒక స్థాయికి చేరుకుంటున్నాను. అదేంటంటే నేను కూడా లేకుండా పోతున్నాను. నాకు తెలీదు, అదొక ఉనికి మాత్రమే. ఇదంతా కేవలం ఉనికికి సంబంధించింది. అక్కడ ఒక వ్యక్తిగా ఈ ఉనికిని అనుభూతి చెందుతున్న ఆ వ్యక్తి కూడా లేకుండా పోతుంది. తెలుసా, కొన్నిసార్లు నేను సంయమా కోసమో లేదా ధ్యానలింగంలోనూ కూర్చున్నప్పుడు నాకు దానికి మధ్య ఉన్న సంబంధం ఒక వ్యక్తిగా, దాన్ని అనుభూతి చెందుతున్న ఒక ప్రాణిగా ఉండడం అనేది కూడా లేదు. అది కూడా కనుమరుగైపోతుంది. నాకైతే తెలీదు ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. ప్రతి సంయమాతో ఇది పెరుగుతూ వచ్చింది. ఈ వ్యాకోచం అనంతంగా పెరుగుతోంది. అకస్మాత్తుగా నేను ఇంతకు ముందు కేవలం సద్గురు సన్నిధిలో మాత్రమే అనుభూతి చెందిన ఆ తరంగాలు నేను నడుస్తున్నా కూడా కలగడం మొదలైంది. నేనసలు ధ్యానం చేయాలని ప్రయత్నించట్లేదు, సంయమ గురించి ఆలోచించట్లేదు. నేనలా ఆలయం వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆ తరంగాలు వాటంతటవే కలుగుతున్నాయి. దాంతో బహుశా సద్గురు చుట్టుపక్కల నడుస్తున్నారేమో అని వెతికాను. కానీ భౌతికంగా ఆయన అక్కడ లేరు. అప్పటి నుండి జీవితాన్ని నేను చూసే దృష్టి అంతా మారిపోయింది. దాంతో ధ్యానలింగంతో నాకున్న అనుబంధం కూడా ఒక రకంగా మారిపోయింది. ఎందుకంటే అంతకుముందు అది ఎక్కువగా భావోద్వేగాలతో నడిచేది. కానీ ఇప్పుడు అది మరేదో అయింది, పూర్తిగా ఎరుకకు సంబంధించినది. దీన్ని ఏమనాలో నాకు తెలీదు. ఈ శక్తిని సద్గురుతో కూడా సరిగ్గా అలాగే జరిగింది. అవును, ఖచ్చితంగా భావోద్వేగాలుండేవి, కానీ సద్గురువును ఇంకా విస్తృతమైన రీతిలో అనుభూతి చెందడం జరిగింది. సద్గురువే నిశ్శబ్దం, సద్గురువే నిశ్చలత్వం, సద్గురువే ఎరుక. ఆయనే అంతా, నిజంగా ఆయనే సర్వస్వం. ఆయనది కాదు అని చెప్పడానికి ఏమీ లేదు. ఆయనే అన్ని. మనం ఏమై ఉన్నామో అంతా, మనం అనుభూతి చెందేదంతా ఆయనే. కేవలం ఆయనే. అలాగే సద్గురు నన్ను శూన్య దీక్షను అందించేలా దీక్ష పొందమన్నారు. తద్వారా నేనక్కడ కూర్చున్నప్పుడు ఒక సాధనంగా ఉంటాను సద్గురు కోసం, ఇంకా ఆయన పనిలో, అన్ని ప్రోగ్రాముల్లో. ఇంతకంటే ఏం కోరుకోవాలో నాకు తెలియదు. నా గురువు కోసం కేవలం అలా ఉంటూ సేవలో ఉండగలగడం, ఆయన పనిని ముందుకు తీసుకెళ్లగలగడం, ఇంతకు మించి నేను నిజంగా చేయగలిగింది మరేమీ లేదు. నాకు జీవితంలో అసలు ఇలాంటి పరివర్తన సాధ్యమేనన్న విషయం కూడా తెలీదు. ఒక శిష్యురాలిగా, ఒక వ్యక్తిగా, ఎలాంటి ఆధ్యాత్మిక నేపథ్యం లేకుండా వచ్చిన నాకు ఇది సాధ్యమైతే అది ఎవరికైనా సాధ్యమే. ప్రతిదీ సద్గురు చెప్పినట్లుగా నిశ్శబ్దంలోంచే పుడుతుంది. ఇంకా మనం గనక ఆ పార్శ్వాన్ని అన్వేషించకపోతే, మనం గనక నిశ్శబ్దాన్ని మిస్ అయితే, మనం నిజంగా జీవితాన్ని కోల్పోయినట్టు. ప్రతి ఒక్కరూ దీన్ని అనుభూతి చెందాలని కోరుకుంటున్నాను. సద్గురును చూసినప్పుడు ఆయన పని అంతా, ఆయన జీవితం మొత్తం మనుషులను ఇలాంటి స్థితులకు పరిణామం చెందేలా చేయడానికి అంకితమైంది.
కాబట్టి ఇంతకంటే ఆయన చేయగలిగింది ఇంకేదైనా ఉందని నేను అనుకోవట్లేదు. మానవాళిని ఈ సాక్షాత్కారానికి తీసుకురావడం, ఇంకా వాళ్ళకి వాళ్ళ నిజమైన సామర్థ్యం ఏంటో తెలిసేలా చేయడం కన్నా. నేను సైలెన్స్లోకి వెళ్ళి 5 ఏళ్ళు అవుతుంది. ఇంకా ఎంతకాలం సైలెన్స్లో ఉండబోతున్నానో ఆయనకే తెలుసు. కాబట్టి అదంతా ఆయన ఇష్టం. ఆయన ఏం చెప్తే నేను అది చేస్తాను.